10 ఏళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినాక కల్వకుర్తిలో ఏమేం చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే విషయం వివరంగా ఇప్పుడే జైపాల్ యాదవ్ గారు చెప్పినారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ పంపు సెట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి. అట్లాంటి కల్వకుర్తిలో ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫారంలు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసిందో కేసీఆర్ ప్రభుత్వం చాలా వివరంగా అన్నగారు చెప్పినారు. చాలా సంతోషం. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుత నాగర్ కర్నూలు, వనపర్తి, అట్లాగే గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను. కానీ కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం ఎట్లాంటిదంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు గోదావరి మీద, అట్లాగే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది మనకు కృష్ణానది మీద కట్టింది కేసీఆర్ గారు. కాళేశ్వరం ఏమో మొత్తం పూర్తయింది. సరే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయింది. అందులో భాగంగానే కట్టిన రిజర్వాయర్లు నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, కరివెన కానీ, వట్టెం కానీ, ఉద్దండాపూర్ కానీ, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు, గొలుసు కట్టు రిజర్వాయర్లు మీ జిల్లాలోనే, మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కేసీఆర్ గారు 90% పని పూర్తి చేసి, ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి, మీకు గుర్తుండాలా ఎలక్షన్లకు ముందే ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లు కూడా చూపెట్టిండి కేసీఆర్ గారు. కానీ సరే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు సుక్క నీరిచ్చింది లేదు. ఆ 10% మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు.